రాజమండ్రిలోనే కాదు, ఎక్కడ చూసినా సరే చాలా వరకు ప్రజలకి చాలా ఎక్కువగా ఇబ్బంది కలిగించేది ఈ కేబుల్ వైర్లు. ఈ కేబుల్ వైర్లు ఎక్కడికక్కడే కట్టలు కట్టలుగా పడేసి ప్రజల్ని చాలా అవస్థలకు గురి చేస్తున్నారు వీళ్ళు. ఒకవేళ అక్కడ ఆ వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా అడిగితే ఇది మా కంపెనీ కాదండి, వేరే వాళ్ళది అని చెప్పి వెళ్ళిపోతున్నారు. వీటిపై నుంచి వెళ్ళే టూ వీలర్స్ వారు కావచ్చు, మామూలుగా నడిచి వెళ్ళే పాదచారులు కావచ్చు, పడిపోవడం తరచూ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరో ఒక వ్యక్తి పడ్డాడో ఏమైందో తెలియదు, బాగా కాలినట్టుంది, తగలెట్టేశాడు మొత్తం కేబుల్స్కి. చూడండి ఎలా కాల్చేశాడో. ఇది సుమారు 10 రోజుల క్రితం జరిగిన అంశం. మొత్తం కేబుల్స్ పిచ్చుగూడులాగా అల్లేసి ఉన్నాయట. ముందు ఆ కేబుల్ వాళ్ళే చెప్తున్నారు, ఎవడో కాల్చేశాడు సార్ అని చెప్పేసి. చాలామంది అక్కడ ఉన్నవాళ్ళైతే చాలా మంచి పని చేశాడు, కేబుల్స్తో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పుకొచ్చారు. ఇక ఈరోజు విషయానికి వస్తే, స్థానిక నందన్ జంక్షన్ దాటిన తర్వాత ఈ కేబుల్ వైర్లు చూడండి ఎలా ఉన్నాయో పరిస్థితి. మరి వీళ్ళని ఏమనాలి? ప్రజలను ఇంతలా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ కేబుల్ వైర్లపై అధికారులు, అంటే ఏ డిపార్ట్మెంట్కి చెందుతుందో తెలియదు, ఎందుకు మిన్నకుండిపోతున్నారు? చాలామంది పడిపోతున్నారు. ఇంతలా పాడేయడం అవసరం అంటారా ఇంత దారుణంగా? మరి దీనిపై సంబంధిత శాఖల అధికారులు స్పందించి ఈ కేబుల్ వైర్ల నుండి ప్రజలకు విముక్తి కలిగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే నడి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారు కట్ చేసిన వైర్ల ముక్కలన్నీ కూడా. సో అధికారులు ఈ విషయమై స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.